ముమ్మడివరం నియోజకవర్గం కాట్రానికోన మండలం పల్లం గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిరాజు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. మత్స్యకారుల ఏరియాలో భారీ ఎత్తున ప్రదర్శనలో స్వాగతం పలుకుతూ బుచ్చిరాజు గారిని ఘనంగా సన్మానించారు. మత్స్యకారుల ఊర్లు నేలరేవు, గచ్చకాయ, పోరపల్లం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు వైసీపీ అన్యాయం చేస్తుందని, పొన్నాడ సతీష్ కులం చిచ్చు రేపుతున్నారని, ధర్మంగా వస్తే ధర్మంగా ఉంటాం, దుర్మార్గంగా వస్తే దుర్మార్గంగా ఉంటామని బుచ్చిరాజు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దాట్ల బుచ్చిరాజు, టీడీపీ సీనియర్ నాయకులు నాగిడి నాగేశ్వరరావు, చౌటుపల్లి నాగు, చౌటుపల్లి శ్రీను, సత్తాల ప్రసాద్, జనసేన నాయకులు సూరినాయుడు, బీజేపీ నాయకులు నంద్యాల చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అక్కడిపోయిందో అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎంత పురోగతిందో కూడా మన అందరికీ తెలుసు. అయితే నేడు రాక్షస పాలన అర్థమయ్యి మరి సుపరిపాలన రావాలని అందరూ కోరుకుంటున్నాం. ఈరోజు ఎస్సీ సప్లాన్ని కానీ బీసీ సప్లాన్ని కానీ ఎటు పడిపోయారో తెలియదు. ఎవరికి ఒక రూపాయి ఏ రోడ్లకు కానీ ఏ భవనాలకు కానీ ఎటుకి ఖర్చు పెట్టింది లేదు. పైగా మహిళా సంఘాల వాళ్ళప్పుడు కూడా దోచుకున్నారు. రిజర్వ్ బ్యాంకులో ఉండే దాచుకున్న మహిళలు 50 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇచ్చే డబ్బులు ముందుగానే వాళ్ళు నెలకి 400 రూపాయలు 500 రూపాయలు పోగేసుకుంటే అవి నాది గవర్నమెంటే ఇస్తాం మీకు కానీ ఆ రిజర్వ్ బ్యాంకులు కూడా భయపెట్టి ఆ డబ్బులు కూడా దోచుకున్నారు. అంతేకాకుండా మరి ల్యాండ్ యాక్ట్ పెట్టారు. భూములు ఏమైనా కొనుక్కుంటే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి ఒరిజినల్ దస్తావేజీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారంట, డూప్లికేట్ మాత్రం వాళ్ళకి ఇస్తారంట. అంటే మళ్ళీ వాళ్ళు అమ్ముకోవడానికి అది కాదు. అమ్ముకుంటే మళ్ళీ గవర్నమెంట్ పర్మిషన్ అమ్మాలి, లేదంటే వాళ్ళు స్వతంత్రంగా అమ్ముకోవడానికి లేదు. ఇలా ఎన్ని అరాచకాలు. ఒక ఇంట్లో 3 ఆడపిల్లలు ఉంటే 3కి కూడా చదువుకోవడానికి వృత్తిని కల్పించే తెలుగుదేశం ప్రభుత్వం. కానీ 3 ఒక్కరికి మాత్రమే ఆ అమ్మఒడి అనే పథకాన్ని ఇస్తుంది ఈ ఇప్పుడున్న ప్రభుత్వం. ఇలా ఇంతే కాదు, ఇలా చెప్పుకుంటుపోతే మరి వృత్తులకి పెన్షన్ ఇస్తాం. 300 రూపాయలు పెన్షన్ 3000 రూపాయలు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు మళ్ళీ వచ్చిన తర్వాత సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున పెంచుతామని చెప్పి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెంచి అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. వారికి సరైన పెన్షన్ లేదు. మరి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఏదో మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటికి మరి రైస్ పంపడం వల్ల ఈ వెహికల్స్కి వీళ్ళ జీతాలకి డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యి తప్ప అంతకుమించి గవర్నమెంట్ ఆదా లేదు. మరి అమరావతిని అభివృద్ధి చేసే దిశలో ఆనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడబెట్టినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రోడ్డు మీద పడితే చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతి ప్రజల్ని బ్రతిమాలి వాళ్ళని అడిగి కొన్ని వేల ఎకరాలు తీసుకుని ఇంచుమించు 60-70% అభివృద్ధి చేస్తే మరి ఈవేళ ఈ 5 సంవత్సరాల్లో 60-70% కనీసం 5-6% కూడా అభివృద్ధి చెందలేదు. ఇవన్నీ చూసుకుంటే చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయంగా ఉంది. మరి ఇక్కడ మనుగడ లేక బ్రతకలేక ఎంతో మంది హైదరాబాద్, చెన్నై ఇలాంటి పట్టణాలకు వెళ్ళిపోయి మనం చేయలేని పనులు అక్కడ చేసి బ్రతుకుతున్నారు. మరి నిజంగా ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ వచ్చినట్లయితే ఖచ్చితంగా సగం మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కనుక దయచేసి సోదరులారా మీరందరూ ఈ పరిస్థితులన్నీ గమనించి మరి మనకి అభివృద్ధి చేస్తే ప్రభుత్వాన్ని రక్షిస్తారని తెలుగుదేశం ప్రభుత్వానికి సైకిల్ గుర్తుకి ఓటేసి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తారని, ఇక్కడ మన డాక్టర్ బుచ్చిరాజు గారిని ఎమ్మెల్యేగా చేస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నారు.